నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 16వ తారీఖున, మరి జనవరి 16వ తారీఖున రాహుకేతు పూజ అన్నది కూడా మనం చేయడం జరుగుతుంది. మరి 16వ తేదీ షష్ఠి. ఆ షష్ఠి రోజున ఈ యొక్క రాహుకేతు పూజ జరిపించుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుందండి. ముఖ్యంగా రైతులు ఎవరైనా ఉంటే ఏదైనా సమస్యతో బాధపడుతుంటారు. ఉదాహరణకి రైతులు మెయిన్గా ఏంటంటే పంట పొలాల్లోకి పాములు వస్తుంటాయి. పాములు వస్తే కొంతమంది పాములను కొట్టి చంపుతూ ఉంటారు. ఆ పాములు కొట్టి చంపినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ యొక్క దోషము వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ముత్తాతల తరపు నుండి ఎవరైనా పాములు కొట్టి ఆ దోషం అంతా కూడా ఈ కుటుంబ సభ్యుల్లోకి వస్తుంది. తద్వారా ఏంటంటే సంతానము జరగకపోవడం, ఒకవేళ పుట్టినటువంటి పిల్లలు మరణించడం, తర్వాత అబార్షన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ సర్పదోషం వలన అవుతుంది. అలాంటి వారికి ఈ రాహుకేతు పూజ గనక మనం జరిపించుకున్నట్టయితే సర్పశాపం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ప్రభావం చూపెడుతుంటుంది. ఈ సర్ప శాపాన్ని నుండి మనం ఎదుర్కోవాలి. ఫస్ట్ సర్పానికి మనం శాంతి జరిపించుకోవాలి. ఎప్పుడైనా మనం పంట పొలాలలో ఏదైనా పామును కొట్టినా కూడా దాని నోట్లో ఒక రాగి నాణాన్ని నోట్లో వేసి దహనం చేయాలి. కానీ ఇక్కడ చాలా మనం ఏం చేస్తున్నాం, దాన్ని కొట్టేసి ఆన్నే పడేసిపోతున్నారు. అసలు పామును కొట్టడమే తప్పండి. పామును కొట్టడమే తప్పు. ఎందుకంటే ఎక్కడైనా ఉంటాయి పాములు. అవి మనం ఒక విధంగా చెప్పాలంటే అవి మనల్ని చూసి ఎక్కువ భయపడతాయి. వాటి భయం వాటికే, మనుషులంటే ఎక్కువగా భయం, మరీ భయం. కాబట్టి అవి మనకైతే హాని చేయవండి. మనం దాని దగ్గర పోయి దాని నడుము మీద కాలు వేసినప్పుడే అది సర్పం కాటేస్తుంది. కాబట్టి అది మనల్ని చూస్తేనే పరారైపోతుంది, పరుగులు తీస్తూనే ఉంటది. కాబట్టి ఎవరైనా తెలిసి తెలియక తప్పులు చేస్తారు. కొందరు ఈ సర్పాలు రోడ్ల మీదకి వెళ్ళిపోతుంటే వాహనాలతో దాన్ని దాటిస్తారు. అప్పుడు అది శపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరైతే ఒక దెబ్బ కొట్టగానే మనకేమనిపిస్తే రియాక్టర్ కొట్టగానే నవ్వుతావా? మనం నవ్వం కదా. ఎవరైనా వచ్చి మన చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ కొట్టాడు, మనం ఎలా రియాక్ట్ అయితే కోపం అవుతాం. అసలు ఆయన ఎందుకు కొట్టాడు, ఏ అవసరంతో కొట్టాడో ఏంటి అనేది మనకు తెలియదు. మనకు కోపం వస్తుంది. మనం అప్పుడు రివర్స్ గా ఏం చేస్తాం, మనకు చేతనైతే వాడితో గెలిచేంత సత్తా ఉంటే మళ్ళీ వాడిని ఒకటి కొట్టేస్తాం. అప్పుడు సేమ్ ఇదే ఈ సర్పానికి కూడా అలాగే ఉంటదండి. ఇప్పుడు దాని మీదకి వెళ్ళి ఎక్కించావు, అది బాధపడుతూ వెళ్ళిపోయింది, నేను కొట్టలేని పరిస్థితుల్లో చెప్పిస్తుంది. నువ్వు దొరకవు కదా. దానికి ఆరోగ్యం దెబ్బతినిపోయింది. పాముకు దెబ్బ తగిలి ఆ కారో టైరు దాని మీదకి వెళ్ళి ఎక్కిస్తే దాన్ని బాధ భరించలేక నిన్ను శపిస్తుంది. మనం కొట్టగానే నాలుగు మాటలు మనం అంటాం. సేమ్ శాపం కూడా రాత్రుల్లో మనకు తెలియకుండా మనం చేసిన తప్పు కాదు అది, కానీ శపించుతారు. ఆ శపించడం వల్ల దానివల్ల ప్రభావం అనేది కూడా మన మీద పడుతుంది. అందుకే ఇలాంటి శని ప్రభావం నుండి తప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పామును కొట్టినా కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. దాని ప్రభావం అనేది కూడా మనకు శనీశ్వరుడు కూడా దాని యొక్క ప్రభావాన్ని ఏకీభవిస్తాడు. కాబట్టి ఏంటంటే మనం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు షష్ఠి 16 తిథి షష్ఠి వస్తుంది. మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆ మంచి రోజులో మనం ఈ రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించినటువంటి పూజలు గనక మనం చేసుకున్నట్టయితే, హోమం గనక చేసుకున్నట్టయితే మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఎవరెవరికి ఈ యొక్క కాలసర్పదోషం రాహుకేతు పూజ ఎవరు జరిపించుకోవాలంటే, వివాహాలు లేట్ అవుతున్నటువంటి వారు, సంతానం లేట్ అవుతున్నటువంటి వారు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నవారు, విదేశీ ప్రయాణం, ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగాలు సంపాదించాలని అనుకున్నటువంటి వారు, తర్వాత అబార్షన్స్ అవుతుంటే పిల్లలు పుట్టకపోయినటువంటి వారు, అబార్షన్స్ ఎక్కువ జరుగుతున్న వారు, పుట్టిన పిల్లలు చనిపోతున్నప్పుడు ఈ యొక్క రాహుకేతు పూజ కాలసర్ప దోషం ఈ యొక్క పూజ జరిపించుకోవడం ద్వారా, ఈ హోమం జరిపించుకోవడం ద్వారా మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 16వ తారీఖున షష్ఠి రోజున మరి ఈ యొక్క జనవరి మాసంలో శుభకృత నామ సంవత్సరంలో ఈ హోమం కూడా చేపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మరి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఒకసారి మీరు శని హోమానికి కింద స్క్రోల్ ఉన్న మరి నంబర్ కి శని హోమం చేస్తున్నాను 20వ తారీఖు. అదేవిధంగా 16వ తారీఖున ఈ యొక్క రాహుకేతు పూజ కూడా నేను జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఎవరికైతే కావాలని కోరుకుంటారో, ఎవరైనా చేయించుకోవాలని అనుకుంటున్నారో, దేశ విదేశాలైన ఉండైనా పర్వాలేదు, మీరు మా దగ్గరికి రానవసరం లేదండి.
మీ పేరు గోత్రనామాలు పంపిస్తే మేము ఇక్కడ జరిపించి మీకు తప్పకుండా మీకు ఆ వీడియో కూడా పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.